హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ అయ్యరాల ఈ వారం నుంచి వచ్చేస్తున్నాను ఫుడ్ వీడియోస్ కాదు మా బ్రో ఫుడ్ వీడియోస్ కాదు ఫుడ్ వీడియోస్ ఖచ్చితంగా వస్తుంటాయి కాకపోతే ప్రతి శుక్రవారం కాదు మధ్య రోజుల్లో ఫుడ్ వీడియోస్ వస్తుంటాయి శుక్రవారం నుంచి మాత్రం ఖచ్చితంగా వినాయక చవితి పండగకి సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా ఈ వారాల్లో అంటే 4 వారాలు 4 ఎపిసోడుల్లో మీ ఖచ్చితంగా మీ దగ్గరికి ఈ దీని ద్వారా వచ్చేస్తున్నాను ఖచ్చితంగా ఫుడ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను బ్రో కాకపోతే వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి పండగ ఎలా చేసుకుంటాం ఎలా మొదలైంది ఎలా ఎండ్ అయింది ఈ మధ్యలో ఏం చేసాము ఈ మధ్యలో ఏమేం జరిగాయో మీ అందరికీ నేను చూపిస్తాను మీ అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు మామ బ్రో ఈ వారం ఈ వ్లాగ్ ఏంటి మామ బ్రో అంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలిసిపోతుంది ఏంటంటే మేము చీరాల వెళ్ళి క్లాత్ తీసుకొని రాబోతున్నాం ఆ క్లాత్ దేనికి వాడతాం ఏం చేస్తాం అనేది అక్కడ ఉంటుంది దాని తర్వాత మనకి మన గొంతంతా కొంచెం చెట్లతో నిండిపోయింది మూసుకొని స్వామి కనపడకుండా స్టేజ్ మీద పెడితే కనపడరు అని చెప్పి ఆ స్వామివారు కనిపించేటట్టు మనం చెట్లన్నీ నీట్గా అలా వాటిని కొట్టేసుకొని నీట్ గా మనం గొంతంతా నీట్ చేసుకుందాం మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఈ మొత్తం చూడబోతున్నారు మా బ్రో ఇంకా మీరు రెడీ అయిపోయింది వీడియోలోకి వచ్చేయండి. హలో గాయస్ ఏంటంటే ఈరోజు విషయం మనం వినాయక చవితికి ఆఖరి రోజున ఒకటి చేస్తాం కదా దానికోసం ఇప్పుడు చీరాలు వెళ్తున్నాం నేను మల్లిగాడు కమలగాడు కోసం వెయిటింగ్ వాడు వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం దాని తర్వాత మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇంక ఈ వారం నుంచి ఏదో ఒకటి వినాయక చవితి గురించి ఆ వారానికి ఒకటి వస్తూ ఉండిద్ది ఇంకా వంటలు కాదు మిగతా చేద్దాం ఓకే బాయ్. మొత్తానికి అయితే వేరే చోటకి వెళ్తున్నాం ఇదిగో మల్లిగాడు కమలగాడు దూరం కలిసి ఒకటి తీసుకురావడానికి వెళ్తున్నాము ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్. అదిగో ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళడానికి అదే చీరాల దానికి ఇంకా రోడ్లో వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. రోడ్డు చూసారా ప్లెయిన్గా ఎంత నీట్గా ఉందో సిమెంట్ రోడ్డు కదా అలాగే ఉంటుంది అందుకే మేము కూడా గట్టిగా కొట్టామన్నమాట గట్టిగా కొట్టేసి అక్కడ దాకా వెళ్ళిపోయాం. అదిగో చూడండి చూడు ఏమి యాత్రం అదో ఇంకా మల్లిగాడు చూడు మొహానికి గుడ్డగట్టేశాడు వాడు ఎందుకురా అంటే మొహానికి ట్యాన్ అవుతుందంట అందుకని చెప్పి మొహానికి పెట్టి అలాగే కూర్చున్నాడు మీరు కూడా చూడండి. మొత్తానికి అయితే వచ్చాము ఇదో మనోడు క్లాత్ తీసుకున్నాడు చీరాల ఏంది గాంధీ క్లాత్ సెంటరా గాంధీ మార్కెట్లో వచ్చి తీసుకున్నాం అబ్బా ఇదిగో కమలగాడు బండి తెస్తున్నాడు ఇదిగో కలరు ఈసారి ఊరికి మూత మోగే రంగు మల్లిగాడనో ఇదో చెప్పింది కమలగాడే సెలెక్ట్ చేసింది చెప్పు మల్లిగాడు సెలెక్ట్ చేసింది ఏంటి ఇదే చెప్పు తెప్పించు మల్లిగాడు ఇంకా బొమ్మలు అన్నీ చూపించాడు కొన్ని దాని తర్వాత ఆఖరిలో ఇది కనిపించింది పైన వీడియో తీయడం మిస్ అయింది అదో చూడండి అక్కడ మల్లిగాడు ఒప్పేసుకున్నాడు ఆ క్లాత్ నేనే తీసుకొని వచ్చానని ఇంకా మీకు నచ్చిందో లేదో మీరే చెప్పండి ఆ క్లాత్. ఇంకా చీరాల నుంచి ఒంగోలుకి స్టార్ట్ అయ్యాము ఇంకా ఎలాగోలా మల్లిగాడు మాస్ తీయాలని ప్రయత్నాలు చేసాము లాస్ట్ గాడు మాస్ తీసాడు మీరు చూడండి ట్యాన్ అవ్వదు చూడండి తర్వాత ఏం చెప్తాను వాయిస్ ఓవర్లో చెప్తా ఇదే భయపడుతున్నాడు ఇదిగో చీరాల రోడ్డు అసలు ఎండ ఎలా ఉందంటే మైండ్ పోతుందంటలా లోపల అలా ఉంది మాకు బయటికి అసలు మెంట్లెక్కిపోయి మేము హైవే మీద వెళ్తాం మళ్ళీ ఇంకాసేపు ఒక చోట ఆగాము హైవే మేము చెప్తా ఆగాం థమ్సప్ తాగుతా ఇది ఆగాం అట్లా ఓకే పొగతో ఇబ్బంది ఏం లేదు పొగ రాదులే కానీ ఆ వేడి సెగ పొగ ఎండ అసలు దానిలో నుంచి తట్టుకొని చిన్నగా వచ్చేసాం అదిగో బోర్డు చెన్నై నెల్లూరుది ఇంకా ఒంగోలు వచ్చేసినట్టే ఇంకా అలా చేసి ఒంగోలు వచ్చేసి ఆ క్లాత్ తీసుకొని మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రసాద్ బావ దగ్గరికి అదిగో ఇంకా తీసుకెళ్లి ప్రసాద్ బావ తీయడానికి వచ్చేసాను ఇంటికి చూసేయండి. ఇదిగో క్లాత్కి మనం బుజ్జి గణేష్ లాస్ట్ రోజు ఊపికి ఇదిగో అది వచ్చేసాం బావ కూడా అన్నాడు ఇదిగో బావకి ఇచ్చేసానా బావా ఇంకేంది మామూలుగా అదే అంతే ఇంకా పక్కన రోజు ఉదయాన్నే ఇంకా చెట్లు కొట్టే కార్యక్రమం అండి ఏంటంటే మన స్వామిని అక్కడ పందిరిలో కూర్చోబెడితే మనకి స్వామి కనిపించాలి కదా అందుకని చెట్లన్నీ
ఇలా గృహలాగా వచ్చేస్తున్నాయి. అందుకని వాటిని మనం నీట్గా అటుకి ఇటుకి నీట్గా కట్ చేసుకోవడానికి మనం అలా నీట్గా క్లీన్ చేపిస్తున్నాం మామయ్య బ్రో. ఇంకా చూడండి మామ బ్రో, మీరు ఇక్కడి నుంచి మన చిరంజీవి లైన్లోకి దిగుతాడు. చిరంజీవి అంటే ఎవరో కాదు, ఆ పైన చెట్టు మీద ఉన్నాడు చూసావా, ఆయనే చిరంజీవి. అంటే కింద సుబ్బయ్య ఉంటాడు, పైన చిరంజీవి. వీళ్ళు ఇంకా నీట్గా ఎలా కొడతారో చూడండి. ఇతను కొట్టాడు, కొడతా ఏం చేశాడంటే బిగ్ డాడీ వాళ్ళది నెట్ వైర్ కట్ చేశాడు. దాని తర్వాత తిప్పలు మీరే చూడండి ఏమేం జరుగుతాయో. అదో ఇప్పుడు ఆ కొమ్మ కొట్టాడు కదా, కొమ్మ కొట్టాయా స్వామి అంటే మొత్తం చుట్టూ ఒక పక్క కొట్టేశాడు. ఇంకా అది కొట్టేయటం అటు పక్క పోయి నెట్ వైర్లు అన్నీ తెగిపోయినాయి. అటు పక్క వాళ్ళవి, కృష్ణారెడ్డి వాళ్ళవి, బిగ్ డాడీ వాళ్ళవి అన్నీ తెగిపోయినాయి. ఇదిగో ఇక్కడ బిలవపత్రం చెట్టు కొడుతున్నాడు. కొడతా కుర్రోడు ఏం చేసాడు తెలుసా, చేతులను గొడ్డల్ని కింద కాలంలో పడేసాడు. మామూలుగా గవర్నమెంట్ కింద సొబ్బైలేడు కూడా సరిపోయింది. ఊడుంటే మనకి వైరు కరెంట్ వైర్ అది కొట్టేసిన చెట్లన్నిటినీ ఒక కుప్పగా వేయాలన్నమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కుప్పగా వేస్తే దాని తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకొనైనా దాని తర్వాత మనం లేకపోతే మనమైనా ఉంచేసుకోవచ్చు. అందుకని వాటిని తీసుకొని నీట్గా ఒక కుప్పగా అలా పక్కకేసి పెట్టేయడానికి సుబ్బయ్య అలా తీసుకెళ్తున్నాడు. అయ్యో అవన్నీ తీసుకెళ్ళిపోయి ఒక పక్కన పెట్టేస్తున్నాడు. ఇటు పక్క వీళ్ళందరూ కలిసి బాతాకాని వేస్తున్నారు. అదిగో మా షర్లాక్ గారు కూడా నేను ఉన్న అన్నయ్య అనుకుంటా వచ్చాడు అనమాట. అదిగో అన్ని చెత్త అయితే అయిపోయింది. ఇంకా అదిగో చూసారా, పైన జియో వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పుడే టైంకి టికెట్ రేస్ చేశారు కదా, అంతలోకి వచ్చేసారు. ఇంకా చిరంజీవి ఇటు పక్క వేప చెట్టును కొడుతున్నాడు నీట్గా. కాకపోతే పాపం అతను ఏం చేయలేడు అనుకో, కానీ అతను కూడా కొట్టేశాడు. అదిగో హనీగాడు, మన ఇంటి దగ్గర ఉండే కుక్కపిల్లది హనీగాడు, నీట్గా వాడు కూడా నేను ఉన్న మామ బ్రో అనుకుంటా వాడు కూడా వచ్చేసాడు అనమాట. ఇంకా అదిగో మొత్తం అట్లా అటు ఇటు కట్ చేసినాక మన వరుణ్ గాడు ఫోన్ తీసుకొని, అన్న నేను ఒకసారి ఒక యాంగిల్ వీడియో తీసుకొని వస్తానన్నా అని చెప్పి అలా తీసుకొని 4K రెవల్యూషన్లో వీడియో కొట్టాడు. కాకపోతే అది ఎంత నీట్గా తీసాడో మీరే కళ్ళ ద్వారా చూడండి. బాగానే తీసాడు మొత్తానికి. కాకపోతే స్టడీ కెమెరా పెట్టుకొని కూడా తీస్తుంటే ఇంకొంచెం బాగుంటుంది కిషోర్ అని చెప్పి అనుకుంటాను. కిషోర్ అంటే మీరు మరీ గుర్తుపట్టవచ్చు, మా వరుణ్ గాడు. అదిగో మా అమ్మ, అదిగో చూడండి, అదిగో మా అమ్మ, అత్త, నా చిన్నాయనమ్మ, ఆమెతో పనామ, మిగతా వాళ్ళు అదిగో చెట్లన్నీ కొట్టేసుకొని, అదిగో జియో వాళ్ళు వచ్చి మా పని మాది, వీళ్ళ పని వీళ్ళది. ఇంకా అవన్నీ చేసుకుంటా అది క్లియర్ చేసుకుంటా ఉన్నారు. మీరు కూడా చూసేయండి. ఇంకా అక్కడ చెట్లు కొట్టేయడం అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఏంటి మామ బ్రో నెక్స్ట్ పని అంటే, మన పాత రేకులు ఉన్నాయి కదా పోయిన సంవత్సరం వాటికి రంగులు వేయటం. అయ్యో రేకులు తీశాను, ఒకసారి వాటిని తరించండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకెక్కడి నుంచి వరుణ్ గారు తుడుస్తున్నాడు, నేను పెయింట్ వేస్తున్నాను, జిలానీ పెద్దన వేస్తున్నాడు, దాని తర్వాత బిగ్ డాడీ హెల్ప్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా అందరూ మొదలుకొని అందరూ కలిసి అదిగో శేఖర్ మామ మధ్యలో వచ్చేసాడు చూడండి. అదిగో చూడండి మళ్ళీ మా ఎంత నీట్గా వేస్తున్నాడో. నేను వాడు వేస్తుందంటే పెయింటింగ్, నేను వీడియో తీస్తుంటే వద్దు సాయి అని చెప్పి తలదించుకుంటాడు. అంత నీట్గా పెయింట్ వేస్తున్నప్పుడు తీస్తే ఏం మళ్ళీ నువ్వైనా చెప్పు, కామెడీ కాకపోతే ఏంట్రా మళ్ళీగా నిజం చెప్పు. చాలా అందరికన్నా చాలా నీట్గా వేసింది నువ్వే కదా. ఒకసారి ఈ వీడియో చూసినాక నువ్వు కూడా అవును సాయి నేను బాగా వేసాను అని చెప్పి అనుకుంటావు. అదిగో ఇంకా ఉన్న 8 రేకులకి నీట్గా పెయింట్ వేసేసాం. అందరం కలిసి వేసేసాం నీట్గా. అలా వాటికి బ్రష్ కొట్టడం, దాన్ని వేయటం నీట్గా అయిపోయింది అన్ని పనులు. ఇంకా లాస్ట్ది ఇంకొంచెం పెయింట్ మిగిలితే దాని మీద జిలానీ పెద్దనా కొట్టిందే కొట్టుడు అని చెప్పి కోటింగ్ కొడుతున్నాడు. చూసాయి అయిపోయిందన్న. ఏం సంగతి మరి చూడు ఏం చేతులే ఇప్పుడే వరుణ్ గారు కూడా నీట్ క్లీన్ చేశాను. నా చేతి కూడా అయింది. మనం పెద్దగా ఏం పని ఏం చేయలేదు, ఇట్లా వీడియో తీసుకుంటున్నాము.
మిగతా నీళ్ళే చేసి మొత్తం ఇక 4 సార్లు తిరిగాడండి పెయింట్లు లేడానికి. 4 సార్లు, ఒకసారి కాదు. ఇది ఓకే, ఇప్పుడు దాకా చూసారు కదా పెయింట్లు వేసేసాము. దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాకా ఆ రేకులకు పెయింట్లు వేసాం కదా, ఇంకా అక్కడి నుంచి ఆ టెంట్, దాని తర్వాత టెంట్ వేసినాక దాని చుట్టూ వేస్తాం, దాని తర్వాత లైటింగ్, దాని తర్వాత సోమవారం ఎలా తీసుకొస్తాం, దాని తర్వాత పూజలు ఎలా చేస్తాం, ఆ పూజలు ఎంత బ్రహ్మాండంగా చేస్తాం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే కదా మామ బ్రో, మీకు ఏమి చేద్దామన్నా ఈ మధ్య కొంచెం రీచ్ తగ్గిపోతుంది మామ బ్రో, కొంచెం రీచ్ తగ్గిపోతుంది. మీరు అందరూ చూస్తున్నారు కానీ కొంచెం పక్కన వాళ్ళకి షేర్ చేయండి మామ బ్రో, షేర్ చేయండి. షేర్ చేస్తేనే కదా నాకు రీచ్ పెరిగిద్ది. మీరు ఖచ్చితంగా చేస్తారని నాకు తెలిసే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మామ బ్రో, అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ వినాయక చవితి వీడియోలు ఖచ్చితంగా వస్తా ఉండి ఏంటి ఈ 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు వస్తాయి. ఈ మధ్యలో మళ్ళీ మన కుకింగ్ వీడియోస్ మనం వదిలిపెట్టినా అవి ఖచ్చితంగా మధ్యలో వస్తూ ఉంటాయి. ప్రతి శుక్రవారం కాకుండా ఆ మధ్యలో శుక్రవారం మాత్రం వినాయక చవితి వస్తాయి. మీరు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో. ఇంకేమన్నా వినాయక చవితికి ఏమన్నా చేయాల్సిన ఏమన్నా ఉంటే నేను ట్రై చేస్తాను. మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి మామ బ్రో, మెన్షన్ చేయండి. నేను మాత్రం ఖచ్చితంగా ఉన్నాను. నేను మీకోసం ఏమైనా చేసేస్తాను ఇప్పుడు, ఎందుకంటే వినాయక చవితి వచ్చేస్తుంది. మీరు ప్రతి ఒక్కటి మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, వెళ్ళొస్తాను నేను. మీరు మనం వెళ్ళకండి. పాత వీడియోస్ కూడా వెనకాల వచ్చున్నాయి, అవి కూడా చూస్తా ఉండండి. మన ప్రొఫైల్లోకి వెళ్ళండి, వెళ్తే మన యూట్యూబ్ ఛానల్లోకి మిగతావి కూడా ఉంటాయి. నేను యాడ్ చేయలేకపోతున్నాను. మీరు కొంచెం వెళ్ళి కింద వీడియోస్ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఓకే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.